అందరికీ శనార్థులు. ఉన్న ముచ్చటలా ఈరోజు ఏం మాట్లాడాలో అని చెప్పేసి నేను చాలా అనుకుంటుంటే ఒక విషయం గురించి మీ అందరితోనే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంత కాదేందయ్యా అంటే మన తెలంగాణలో చాలా ప్రభుత్వ బడులు ఉన్నాయి. ఆ ప్రభుత్వ బడులు ఎంత అధ్వానంగా ఉన్నా లేకుంటే ఎంత మంచిగా ఉన్నా కానీ అట్లట్లున్నా కానీ అవి నడుస్తున్నాయి ఈరోజు ఇంకా కూడా. అంటే దానికి కారణం మన జేబులకేంచి కడుతున్నటువంటి ట్యాక్సులు, ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా. మరి ఈ నేపథ్యంలో మన పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపించకుండా చాలా వరకు ప్రైవేటు బడుల వైపే మొగ్గు చూపిస్తున్నాం. మరి ఇట్లా మన పిల్లలేమో చదువుతున్నది ప్రైవేటు స్కూళ్ళల్లో, మన ట్యాక్సులేమో ప్రభుత్వ బడుల కోసం వినియోగం అవుతున్నాయి. అసలు ఇదంతా చిక్కెందుకు? మన డబ్బులు వృధా కాకూడదు. ఒక రకంగా ట్యాక్స్ల రూపేణా మనం కడుతున్న డబ్బులు అక్కడ ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు లేక సిబ్బంది ఉంటారు, పిల్లలు ఉండరు. అట్లా మన ధనం అంతా వృధా అయిపోతుంది. ఇటువైపు ప్రైవేటు బడులకి పంపించాలి, ఎంత ఎక్కువ ఫీజులు ఉంటే అక్కడ మన పిల్లలకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది, అంత మంచి చదువులు ఉంటాయని చెప్పి మనం అప్పు చేసైనా సరే ఈరోజు ప్రైవేటు బడులకు పంపిస్తున్నాం కదా. ఒక చిన్న రియాలిటీ చెక్ ఏందో మనం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ప్రభుత్వ బడులను మనం అంటున్నాం కరెక్టే, అక్కడ సౌలతులు మంచిగా లేదు, అది బాగాలేదు, చదువు బాగాలేదు, ఆ రేకుల షెడ్యూలు ఉంటాయి, వాన పడితే కారుతుంది, పిల్లలకి చదువు చక్కగా చెప్పరు, ఆ టీచర్లు ఎప్పుడు ఫోన్లలోనే ఉంటారు, వాళ్ళకి ఇంగితం కూడా ఉండదు అని చెప్పేసి మనం అంటాం కరెక్టే. కానీ ఒక విషయం ఆలోచించండి, మన పిల్లల్ని ప్రైవేటు బడులలో చేర్చినప్పుడు వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా పోయి మన పిల్లగాడు ఎట్లా చదువుతుండు, అందరు టీచర్స్ మంచిగా చెప్తుండ్రా లేదా, లేదంటే టీచర్లు మన పిల్లలని మధ్యలో ఒక మాట అంటే ఆ మాట మీద నానా రచ్చ చేస్తాం మనం స్కూళ్ళకు పోయి. మరి ప్రభుత్వ బడులకు మన పిల్లల్ని పంపించినప్పుడు మనం అంతే ఇదిగా పట్టించుకుంటున్నామా? పట్టించుకోము. ప్రభుత్వ బడుల పరిస్థితి ఈరోజు అంత అధ్వానంగా తయారైందంటే ముందుగా మనమే కారణము అనేది మనము రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఈరోజు ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రైవేటు బడుల మీద మనం ఎక్కువ మక్కువ చూపిస్తున్నాం కానీ అక్కడ అంత డబ్బులు పోసి పిల్లల్ని చదివిస్తే కూడా అక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే చాలా ప్రైవేటు బడుల్లో ఈ మధ్య కాలంలో ఆత్మహత్యల కేసులు ఎక్కువ అవుతున్నాయి. వచ్చేటటువంటి ప్రెషర్ని పిల్లలు తీసుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో వాళ్ళు కేవలం ఎంతసేపు పిల్లలు బట్టి పట్టాలి, పరీక్ష రాయాలి, మార్కులు కొట్టాలి, అంతేగాని పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇక నువ్వు నర్సరీలో జాయిన్ చేసినా కానీ 1,00,000 కానుంచి ఫీజు షురు అవుతుంది. ఒక పిల్లగాడు నర్సరీలో జాయిన్ అయ్యి ఇంటర్ +2 వరకు చదివి ఆ స్కూల్ నుంచి బయట పడాలంటే 1 కోటి కంటే ఎక్కువ పైసలు ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. మరి కోటానుకోట్ల పైసలు మనం ఆ ప్రైవేటు బడులలో పోసి మన పిల్లలకి చదువు చెప్పిస్తుంటే కనీసం వాళ్ళకి మన పరిస్థితులు ఏమన్నా తెలుసా? పిల్లలకి మన రాష్ట్ర రాజకీయాలు తెలుసా? దేశ రాజకీయాలు తెలుసా? కనీసం మనం ఉంటున్నటువంటి ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి నదులేంటివి, మన ముఖ్యమంత్రి ఎవరు, లేకపోతే మనకి హోంమంత్రి ఎవరు, ఈ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులకి మనం ఎట్లా సంప్రదించాలి, ఇలాంటి సాధారణమైనటువంటి లోక జ్ఞానం కూడా మన పిల్లలకు అందట్లేదు. అయితే ప్రభుత్వ బడుల విషయం కూడా మాట్లాడదాం. ప్రభుత్వ బడుల్లో చాలా రకాలుగా ఎట్లాంటి సౌకర్యాలు ఉండట్లేదు, వాష్రూమ్స్ ఉండట్లేదు, పిల్లలే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఒకటే ఉపాధ్యాయుడు ఉండి ఆయననే అన్ని చూసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. కానీ మరి అసలు మన పిల్లల్ని మనం ఒక్కసారి కూడా ప్రభుత్వ బడులకు పంపించకుండా అక్కడ సౌకర్యాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తాం? కాబట్టి ఇక కోట్లు పోసి పిల్లల్ని చదివించే కంటే ఇదే పిల్లల్ని తీసుకుపోయి ప్రభుత్వ బడులలో వేసి వారానికి 3 రోజులు పోతే పోను రోజుకు ఒక అర్ధగంట పోయి ఆ టీచర్లను పలకరించి ఏం నడుస్తుంది, మరి మీరు ఒకవేళ వాళ్ళు ఫోన్లు వాడితే ఎందుకు మీరు ఫోన్లు వాడుతున్నారు, సరే మీ అటెండెన్స్ రిజిస్టర్ చూపేయడం అని ఇట్లా అడిగే హక్కు మనకు లేదంటారా? ఉంది కదా. మన ధనాన్ని వృధా చేసి మరి ప్రభుత్వ బడులని మనము ఇగ్నోర్ చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రైవేటు బడుల్లోకి పిల్లల్ని పంపి చాలా మంది పిల్లలు ఆత్మహత్య గురయ్యేటట్టు కూడా మనం ప్రేరేపిస్తున్నాం. రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక అక్క కొడుకు పాపం ప్రైవేటు స్కూల్లో టీచర్ పెట్టినటువంటి ఇబ్బందులను తాళలేక ఆత్మహత్య చేసుకుండు. 14 సంవత్సరాల పిల్లగాడు ప్రైవేటు స్కూల్లో చదవటం వల్ల ఈరోజు ఊరేసుకొని చచ్చిపోయిందంటే ప్రైవేటు విద్యా విధానం ఎట్లుంది అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి చెప్పాల్సినవి కూడా ఉన్నాయి. విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరి మీరు బడిబాట అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎంతమంది ఉపాధ్యాయులు చిత్తశుద్ధిగా పేరెంట్స్కి వాళ్ళ స్కూల్ నుంచి ఇచ్చేటటువంటి సౌకర్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? కేవలం వాట్సాప్లో పంపించుకోవడానికి ఒక ఫోటో కోసం మాత్రమే బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. మరి ఇట్లా వీళ్ళు చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తున్నట్టుగా మమ అనిపించుకుంటే
పేరెంట్స్కి, గ్రామస్తులకు ఎట్లా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది? ఇప్పుడు ఈ సమయంలో ప్రభుత్వాన్ని అనటమో ప్రజలను అనటం కాకుండా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన కీలకమైన సమయం ఇది. ఆల్రెడీ భారతదేశంలో ఎడ్యుకేషనల్ సిస్టంలోని ఫౌండేషన్ మీద కొంచెం కూడా నమ్మకం లేకుండా ఉన్నాయి ప్రపంచ దేశాలు. అందుకనే భారతదేశంలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఫౌండేషన్ని చూసి చాలామంది ఎంఎన్సి కంపెనీలు మనకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. మనకి లోక జ్ఞానం ఉండదు, స్కిల్స్ ఉండవు, మనం ఎంతసేపు కూడా మార్కుల వెనుక పరిగెడుతున్నాము, ఎంతసేపు కూడా ప్రెషర్లో భాగంగా, అంటే ఒక ప్రెషర్ కుక్కర్లో అన్నం ఎట్లా ఉడుకుతుందో అట్లా మనము ప్రైవేట్ యాజమాన్యాల కింద మన పిల్లలు అట్లా సఫర్ అవుతున్నారు. అమ్మ ఈ పరీక్ష గట్టెక్కింది అనుకుంటున్నారు. పరీక్ష రాసిన మరు నిమిషం నుంచే వాళ్ళు ఏం చదువుకున్నారో, ఎందుకు చదువుకున్నారో, అవి వాళ్ళ జీవితంలో ఎట్లా అప్లై అయితే ఏం తెలియదు. అదే మీరు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పియండి, ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని క్వశ్చన్ చేయండి, సౌకర్యాలు ఎందుకు లేవు అని చెప్పండి, మేము ఇంతమంది పిల్లల్ని పంపిస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతామని మీరు అట్లా ప్రశ్నించగలిగితే, అరే ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళ కోసం సౌకర్యాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పిల్లలు లేని దగ్గర కొన్ని స్కూళ్ళను మూసైనా సరే మంచిగా పిల్లలు వస్తున్న దగ్గర ఇంకా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది కదా. అండ్ ప్రైవేట్ స్కూళ్ళకి విచ్చలవిడిగా పర్మిషన్స్ పెరిగిపోయి ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం చిన్నగా చూసుకుంటూ ఫీజులని పట్టించుకోకుండా ప్రభుత్వం ఒక లూజ్గా వదిలేయడంతో ప్రైవేట్ యాజమాన్యాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. అసలు ఈరోజు ఫీజు ఎక్కువ ఎక్కడుంటే అక్కడనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి మైండ్ సెట్లో పేరెంట్స్ వచ్చి పడ్డారు. 1-2 సంవత్సరాలు కన్న కష్టం చేసైనా పిల్లల ఫీజులు కడతారు, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత పిల్లల్ని చదివించే స్తోమత లేక ఎంతోమంది స్కూళ్ళు మార్పియాలని చూస్తే అప్పటి వరకు సిబిఎస్ సిలబస్ అని, ఐఐటి అని, అదని ఇదని, కేంబ్రిడ్జ్ కరిక్యులం అని చెప్పేసి అవన్నీ చదువుకున్న పిల్లలు సడన్గా మీరు ఫీజు కట్టే స్తోమత లేక చిన్న చితక స్కూళ్ళలో మళ్ళీ వాడేస్తే ఆ పిల్లలు సఫర్ అవుతారు కదా. కాబట్టి ఫస్ట్ నుంచే ఫౌండేషన్ లెవెల్ నుంచే ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి పోకుండా ప్రభుత్వ బడులను మనం ఎట్లా రిపేర్ చేసుకోవాలి అన్న దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా రానున్న 2-3 సంవత్సరాలలోనే, ఈ 2-3 అకాడమిక్ ఇయర్స్లోనే ప్రభుత్వ బడులన్నింటినీ ప్రజల ఇంట్రెస్ట్ తోటే, పబ్లిక్ ఇంట్రెస్ట్ తోటే ప్రభుత్వాన్ని ప్రశ్నించి మరి మనం బాగు చేసుకోవచ్చు. మన ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా మన పిల్లల భవిష్యత్తు కూడా ఇంకా ఎవరో ప్రైవేటు వ్యక్తుల చుట్టూ కూడా వాళ్ళ చేతికి ఇవ్వకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ లాగా మారిపోయినాయి. అక్కడ నువ్వు జాయిన్ చేసే అడ్మిషన్ ఫీజు, డొనేషన్ ఒకటి, మళ్ళీ వాళ్ళే బట్టలు అమ్ముతారు, వాళ్ళే ఫుడ్ పెడతారు. వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే ఇది చదువు తప్ప అక్కడ అన్ని ఇస్తారు. ట్యూషన్ ఎందుకు? మళ్ళీ ట్యూషన్ ఫీజు సపరేట్ ఉంటుంది, బట్టలు యూనిఫామ్ వాళ్ళతోనే కొనాలి, ఒకవేళ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ డ్రెస్లు వాళ్ళతోనే కొనాలి, స్విమ్మింగ్ వాళ్ళతోనే నేర్చుకోవాలి, సింగింగ్ వాళ్ళతోనే నేర్చుకోవాలి, అన్నీ వాళ్ళతోనే నేర్చుకోవాలి. అన్నిటికీ సపరేట్ ఫీజులు 1,00,000 దాటకుండా అయితే అస్సలు ఉండదు. నర్సరీ పిల్లగానికి ఈరోజు మనం 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి చదివిపిస్తున్నాం అంటే ఆ ఏబిసిడీలు ఇంట్లో కూర్చుంటూ వస్తాయి కదా. నేను 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ మా తాత నన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఏబిసిడీలు అన్నీ నేర్పించారు. నేను యూకేజీ వరకు ఎక్కాలన్నీ నేర్చుకున్నా, 20 ఎక్కాల వరకు. కాబట్టి మన పిల్లల్ని మనం చదివించలేమా? మన పిల్లల మీద, మన పిల్లల చదువుల మీద టైం పెట్టలేమా? మన పిల్లలకు తిండి పెట్టలేమా? బట్టలు కొనియలేమా? ఆ బ్యాగులు, ఆ బూట్లన్నీ స్కూళ్ళతోనే కొని వాళ్ళ వ్యాపారాలని పెంచి పోషించి ఇక్కడ కూడా కార్పొరేట్ వ్యవస్థని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తామంటే ఎట్లయితుంది? ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కూడా మనవంతుగా మనం ప్రభుత్వానికి ఏం చేయాలో చేసి ఉండాలి. ఇది కూడా మన బాధ్యతనే. ప్రైవేటు వ్యక్తులను ఎంకరేజ్ చేయకుండా పబ్లిక్కి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. ఆ బాధ్యతని నిర్వర్తించినప్పుడు మాత్రమే ఆ విషయాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది అని మళ్ళీ గుర్తు చేస్తున్నా.